కొంతకాలం గడిచింది. ఘటోత్కచునికి మాయాశక్తులు నేర్పించాలని హిడింబి అనుకుంటుంది. ఘటోత్కచుడిని అడవి లోపలికి తీసుకువెళ్లి మాయా విద్యలు నేర్పించడం మొదలు పెడుతుంది. అలా సాయంకాలం ఇద్దరు ఇంటికి పోతుండగా ఘటోత్కచుడు ఇలా అడుగుతాడు. అమ్మా, నాన్నెక్కడా అని. దానికి హిడింబి మీ నాన్న హస్తినాపురంలో ఉన్నాడు అని అంటుంది. దానికి ఘటోత్కచుడు అమ్మా, నాన్న మనల్ని ఎందుకు వదిలేశాడు అని అంటాడు. అప్పుడు హిడింబి తన ప్రేమ కథ మొత్తం తన కొడుక్కి చెప్తుంది. అప్పుడు అది విన్న ఘటోత్కచుడు అమ్మా, నాన్న నన్ను చూడటానికి వస్తాడా అని అడుగుతాడు. అప్పుడు హిడింబి ఆలోచించి అవును, కానీ నువ్వు బుద్ధిగా ఉండాలి, మాయలు నేర్చుకోవాలి, రాక్షసులకు తగిన రాజు నువ్వే అనేలా ఉండాలి అని హిడింబి అంటుంది. దానికి ఘటోత్కచుడు అమ్మా, ఇంతకు రాజు అంటే ఎవరు అని అంటాడు. దానికి హిడింబి నవ్వుతూ రాజంటే అందరినీ సమానంగా చూసేవాడు, అతన్ని నమ్మిన వాళ్లను కాపాడేవాడు, ధైర్యవంతుడు, ఇంకా దయ కరుణ కలవాడు అని హిడింబి అంటుంది. అలా ఇద్దరు ఇంటికి చేరుకుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఘటోత్కచుడు అమ్మా, నాన్న గురించి ఇంకా చెప్పు అని అడుగుతాడు. దానికి హిడింబి మీ నాన్నకి 1000 ఏనుగుల బలం ఎలా వచ్చిందో చెప్పనా అని అంటుంది. దానికి ఘటోత్కచుడు ఉత్సాహంగా చెప్పు అంటాడు. మీ నాన్న గురుకులంలో ఉన్నప్పుడు జరిగిన కథ. అక్కడ ధనుర్విద్యలో మీ చిన్నాన్న అర్జునుడికి పోటీనే లేదు, అలానే బలంలో మీ నాన్నకి పోటీ లేదు. ఒకరోజు దుర్యోధనుడు మీ నాన్న తినే పాయసంలో విషం కలుపుతాడు. తరువాత గంగానదిలో పడేస్తారు. అటుగా వెళ్తున్న నాగరాజు వాసుకి భీముడిని చూసి నాగలోకానికి తీసుకువెళ్తాడు. ఎందుకంటే మీ నాన్న యొక్క తాతగారు స్వయంగా గంగాపుత్రుడు, అందుకే వాళ్ళు మీ నాన్నకి అమృతం ఇస్తారు. అలా మీ నాన్నకి 1000 ఏనుగుల బలం వచ్చింది అని హిడింబి చెప్తుంది. కథ విన్న తర్వాత ఇద్దరు నిద్రపోతారు. మరుసటి రోజు ఘటోత్కచుడు అమ్మా, నేను అలా అడవిలోకి వెళ్ళొస్తా అని అంటాడు. జాగ్రత్త, మనుషుల ముందు నీ మాయాజాలం ప్రదర్శించకు అని హిడింబి అంటుంది. దానికి ఘటోత్కచుడు సరే అంటూ వెళ్ళిపోతాడు. అడవి మధ్యలో ఒక సరస్సు దగ్గర ఆగుతాడు. అక్కడ ఎవరో మనిషి ఉంటాడు. కానీ ఘటోత్కచుడు సరస్సులో ఏదో వింత ఆకారం గమనిస్తాడు.